ఇది బిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కవిత గారు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడ కవిత గారు చేసే విమర్శలు ప్రధానంగా మనం గమనించట్లయితే కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు ఎక్కడ విమర్శించలేదు. కేవలం హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో వీరిద్దరిని మాత్రమే కవిత గారు టార్గెట్ చేశారు. అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అవ్వడం కాదు, బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారిని ఉండనివ్వకుండా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఏ విధంగా అయితే విడిపోయారో సేమ్ అదే విధంగా ఇక్కడ కేటీఆర్ గారు, కవిత గారు కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఆమెను సస్పెండ్ చేశారు, ఆమె కూడా రిజైన్ చేసింది. అయితే ఇక్కడ షర్మిల గారిని చూసి కవిత గారు నేర్చుకున్నారు అని చెప్పేసి చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. సో నిజం అనుకోవచ్చా? లేదు, ఎందుకంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం లేనప్పుడు షర్మిల గారు పాదయాత్రలో కావచ్చు అనేక అంశాల మీద వైసీపీ పార్టీకి షర్మిల గారు పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల గారికి ఏ రకమైన పదవిలో కావచ్చు, లేకపోతే కనీసం ఒక రాజ్యసభ కావచ్చు, లేకపోతే ఒక ఎంపీగా కావచ్చు, కనీసం ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్సీగా కూడా షర్మిల గారికి అంటే అధికారంలో కనీసమైన ఒక వాటా కూడా ఇవ్వలేకపోయారు. సో షర్మిల గారికి రాజకీయ పరంగా కావచ్చు, లేదా ఫ్యామిలీ పరంగా కావచ్చు కొంత అన్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు, అంటే ప్రాక్టికల్ గా. కానీ కవిత గారి విషయంలో అలా జరగలేదు. కవిత గారికి ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు, అంతకు ముందు కూడా ఆ అధికారంలో భాగస్వాములుగా పనిచేశారు. కాబట్టి కవిత గారిని షర్మిల గారిని మనం పోల్చడానికి వీల్లేదు. సో రెండు రకాల సబ్జెక్టులు, రెండు చాలా డిఫరెంట్. వీళ్ళకి జరిగిన షర్మిల గారి విషయంలో జరిగిన విషయం వేరు, కవిత గారి విషయంలో జరిగిన విషయం వేరు. కాబట్టి రెండింటిని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ కవిత గారు ఎందుకోసం విడిపోయారు పార్టీ నుంచి? ఇప్పుడు అక్కడ పార్టీ సస్పెండ్ చేసింది ఓకే, బట్ ఈమె కూడా వెంటనే రిజైన్ చేసింది, అంటే నేను కూడా ఏం తగ్గను అని చెప్పేసి. అంటే ఎందుకోసం వీళ్ళిద్దరి మధ్య ఇట్లా జరిగిందని చెప్పు. అంటే ఇది చాలా డెప్త్, అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజకీయ స్ట్రాటజీ అనమాట ఇది. బిఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కవిత గారు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అక్కడ కవిత గారు చేసే విమర్శలు ప్రధానంగా మనం గమనించట్లయితే కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు ఎక్కడ విమర్శించలేదు. కేవలం హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. సో వీరిద్దరిని మాత్రమే కవిత గారు టార్గెట్ చేశారు. అంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అవ్వడం కాదు, బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారిని, అదేవిధంగా సంతోష్ గారిని ఉండనివ్వకుండా అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కవిత గారు కావచ్చు, ముగ్గురు అంటే ఒకవేళ కేటీఆర్ కాకపోయినా సరే కేసీఆర్ గారు, కవిత గారు కలిసి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కవిత గారు చెప్తున్న ఏదైతే రాజీనామా కావచ్చు, లేకపోతే కొత్తగా పార్టీ పెడితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జగన్ గారి దగ్గర నుంచి షర్మిల గారు విడిపోయి సపరేట్ గా ఎట్లయితే పార్టీ పెట్టుకున్నారో, ఇప్పుడు సపరేట్ తనకంటే ఒక గుర్తింపు అయితే వచ్చింది, ఎంతో కొంత, ఎక్కువ రాకపోయినప్పటికీ. సో ఇక్కడ కూడా కవిత గారు అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు, నేను కూడా సొంతంగా పార్టీ పెట్టి అంటే ఈ విధంగా అనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆమె కూడా మంచి గుర్తింపు వస్తుంది అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా పార్టీ అయితే పెడతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ జాగృతి సమితి అనేది ఎప్పటి నుంచో రీచ్ చేస్తుంది, దాన్ని పెట్టచ్చు, లేదా సామాజిక తెలంగాణ పెట్టచ్చు, లేదంటే ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ అనే ఒక నేమ్ ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని రీఓపెనింగ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కొంచెం అంటే తెలంగాణ రాష్ట్ర ఇంకో ఏదైనా మార్చుకొని దాన్ని రీఓపెనింగ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత రెండు పార్టీలు కూడా అంటే కేసీఆర్ గారిని ఇప్పుడు ఉద్యమకారులు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కవిత గారు దగ్గరగా చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏవైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కవిత గారు అట్రాక్ట్ చేసుకుంటూ వేరే పార్టీకి షిఫ్ట్ కాకుండా ఈమె పార్టీలో ఉండేలా చేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సపరేట్ గా, కవిత గారి పార్టీ సపరేట్ గా పోటీ చేసి ఆ తర్వాత ఎలక్షన్ తర్వాత కలిసే అవకాశాలు కూడా ఉంటాయి. అన్న ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఏమంటున్నారంటే కవితక్క, షర్మిలక్క ఇద్దరు కూడా విడిపోయి చాలా పెద్ద తప్పు చేశారనే విధంగా అంటున్నారు. సో నిజంగా వాళ్ళు చేసిన తప్పు అనుకోవచ్చా, లేకపోతే స్ట్రాటజీ అనుకోవచ్చా? అంటే పరిస్థితులు అనుకోవచ్చు. ఇప్పుడు అన్నగారి నుంచి విడిపోవాలని షర్మిల గారు అనుకోరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవాలని కవిత గారు కూడా అనుకోరు. పరిస్థితులు ఆ రకంగా రావాల్సి వచ్చింది. అంటే నిజంగా చెప్పాలంటే షర్మిల గారు చాలా వైసీపీ పార్టీకి చాలా కష్టపడ్డారు. కాబట్టి ఆమెకి కనీసం ఒక అంటే కుటుంబ పాలన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చాలా ఎక్కువ మంది లేరు కదా, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. షర్మిల గారికి కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండు. కాబట్టి
ఇద్దరు విడిపోవడం కరెక్ట్ కాదనే భావన కంటే వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరో కావాలని ఇన్ని 21 సంవత్సరం కవిత గారు ఒక పార్టీలో ఉండి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈ పార్టీ పెట్టుకోవడం. నిన్న కూడా ఆమె ఏజ్ కూడా చెప్పారు, ఈ ఏజ్ లో నేను అని కూడా చెప్పారు. సో ఇండివిజువల్ గా ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలని చెప్పి ఎవరు అనుకోరు. ఇవన్నిట్లు కూడా పరిస్థితులు పొలిటికల్ గా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆ రకంగా